100 రోజుల పాలనలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకుల రాజీనామా నేతలు. 100 రోజుల పాలనలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల రాజకీయ నేతలు గుర్తుకొస్తున్నారని సిఐటియు ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. నెల్లూరు నగరంలోని సిఐటియు కార్యాలయంలో 5వ ఆశా వర్కర్ల సంఘం సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కలిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పనిచేస్తున్న విజయమ్మ అనే ఆశా వర్కర్ ను అక్రమంగా విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఈ విషయంలో పూసల వెంకటనాయుడు అనే వ్యక్తి ఆశా వర్కర్లను బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయంపై నిరసన వ్యక్తం చేస్తే బెదిరించడంతో పాటు పోలీసులను ప్రయోగిస్తున్నారని తెలిపారు. ఈ నెల 30న చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఆశా వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయలక్ష్మి, నేను ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. 19వ తారీఖున కలిగిరి పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి పందిటి విజయమ్మ గారిని అక్రమ తొలగింపులకు గురి చేయడం జరిగింది. ఈ విషయంలో పూసల వెంకటనాయుడు గారు అత్యధికంగా ఆశా వర్కర్లను భయపెట్టడం, అలాగే మేము 20వ తేదీ నుంచి 5 రోజులు అక్కడ ధర్నాకు కూర్చుంటే ఆశా వర్కర్లు వాళ్ళు విధులు బహిష్కరించి అక్కడ కూర్చుంటే మిగిలిన గ్రామస్తులను ఉన్నటువంటి ఆశా వర్కర్లను బెదిరించడం, అలాగే పోలీస్ కేసులు పెట్టడం, ఆ పరిధిలో ఉన్నటువంటి డాక్టర్మ్మ గారి చేత ఫోన్ చేయించి ఇక్కడ మీరు కూర్చోకుండా ధర్నా చేయడానికి లేదు, నా పరిధిలో ఉన్నటువంటి పిహెచ్సిలో ధర్నా చేయడానికి నేను ఒప్పుకోనని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి మాటలు అవి. ఎందుకంటే పిహెచ్సి ఒక డాక్టర్ గారితో ఒక స్టాఫ్తో కాదు, అక్కడ నిరంతరంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లది. ఆశా వర్కర్లకు సమస్యలు వస్తే ప్రశ్నించడానికి హక్కు లేకుండా ఆడ కూర్చోమనడము ఎంత హేయమైన చర్య అని చెప్పేసి మేము యూనియన్గా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ప్రకటించిన విధంగా 5 రోజులు ధర్నా చేశాము. ఈరోజు రేపు ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గారికి ఈరోజు కరపత్రంతో జరిగిన అన్యాయాన్ని, అక్రమ తొలగింపుని ఈరోజు వినతి పత్ర రూపంలో ఇస్తాము. సోమవారం చలో కలెక్టరేట్ ముట్టడికి కార్యక్రమానికి ఆశా యూనియన్ పిలిపించింది. ఈ పిలుపులో ప్రతి ఒక్క పిహెచ్సి నుంచి ఆశా వర్కర్లు అత్యధికంగా కలిసి వచ్చి ఆమెకు అండగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు 100 రోజుల పరిపాలనలో భాగంగా తీసేసినటువంటి మంచి పరిపాలన ఏంది అని అంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు, అంగన్వాడీ ఆశాలు, మధ్యాహ్న భోజనం వాళ్ళు, అట్లాగే స్కూల్ స్వీపర్సు, ఇట్లాగా వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి వేతనం లేకుండా ఉండేటువంటి వాళ్ళని గొంతుకోయడం జరిగింది. ఇలాంటి సుపరిపాలనలో భాగంగా ఈరోజు 30వ తారీఖు అత్యధిక సంఖ్యలో కలిసి వచ్చి ఆమెకు అండగా నిలవాలని చెప్పి మేము ఆశా వర్కర్స్ యూనియన్ నుంచి పిలిపిస్తున్నాం. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.